వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ రెసిపీని చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండిని ముందుగానే జల్లించి పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి మొత్తాన్ని చేయితో ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు అలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో ఉండలు లేకోకుండా కలుపుకొని దీన్ని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పాలు వేసుకోవాలి. ఈ పాలు పచ్చి పాలైనా పర్లేదు, లేక కాచి చల్లార్చిన పాలైనా కానీ వేసుకోవచ్చు. ఇలా పాలు వేసుకోగానే గరిటెతోటి ఉండలు లేకోకుండా ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా ఇది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకోకుండా చూసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వాటర్ కూడా పోసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మొత్తాన్ని కూడా ఉండలు అనేది లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతుండగా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిని తీసుకొని ఒకసారి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్ మొత్తాన్ని కూడా అప్లై చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని మరి పల్చగా కాకుండా అలాగే మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ని అప్లై చేసుకున్న ప్లేట్లోకి దీన్ని తీసుకోవాలి.
ఇలా అంచులన్నిటిని కూడా మనం నీట్గా సర్దుకోవాలి. ఇలా నీట్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో కెచప్ని ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండి పేస్ట్ని కూడా అప్లై చేసుకోవాలి. దీనిపైన ఇంకొక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా దీని మొత్తాన్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన టమాటో ముక్కలు, అలాగే క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్తో ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా దీనిపై నుంచి ఒరిజినో అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని అందులో పెట్టేసి దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. 25 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పిజ్జా ప్లేట్ని బయటికి తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో యమ్మీగా ఉండే పిజ్జా రెడీ అయింది. దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మనకు బయట కొనుక్కునే పని లేకోకుండా ఇంట్లోనే ఎంతో యమ్మీగా ఉండే పిజ్జాని ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.